రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్ మండలం నందిగామ దగ్గర ఆగి ఉన్న లారీని కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. ఇండికా కార్లో 5గురు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళుతూ ఉండగా నందిగామ మండలంలోని బైపాస్ రహదారి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. కారులో ఉన్న 4గురు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో 2 మహిళలున్నారు. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన సోమన్నకు కొద్ది రోజుల క్రితం కాలు విరిగింది. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వచ్చి తిరిగి ప్రయాణిస్తుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. మృతి చెందిన 4గురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా క్యాబ్ డ్రైవర్ చేవడకు చెందిన మల్లేష్గా గుర్తించారు. కారు పూర్తిగా లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోవడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. లింగంపల్లి హైదరాబాద్ నుంచి ఒక టాటా ఇండికా విస్టా కారు కర్నూలు వెళ్తుంది. అందులో 5 మెంబర్స్ ఉన్నారు. 2 లేడీస్ 3 జెంట్స్, తల్లి తండ్రి కొడుకు ఇంకో మహిళ మరియు డ్రైవరు కర్నూలు వెళ్తున్నారు. సోమన్న అనే అతనికి కాలు విరిగితే అతనికి లింగంపల్లిలో ట్రీట్మెంట్ చేయించుకొని కర్నూలు తీసుకెళ్తుండగా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ఎన్ కంపెనీకి దగ్గరలో ఒక లారీ అప్పుడే ఇంజిన్ అయిపోయి రోడ్డు పైనే పార్క్ చేసుకున్నాడు. ఆ లారీకి వెనక నుంచి కారు హిట్ ఇవ్వడంతో వెనక సైడు మొత్తం లారీ లోపలికి కారు ఇరుక్కుపోయి 4గురు అక్కడికక్కడే చనిపోయారు. ఒక అతను హాస్పిటల్లో షిఫ్ట్ చేసిగా అక్కడ చనిపోయాడు. మొత్తం 5 మంది చనిపోయారు. ఇటు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక తెలంగాణ ఎంసెట్ పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ ఎంసెట్ పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఎంసెట్ కోడ్ ని విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. టీఎస్ ఎంసెట్ కోడ్ J1 JNTU. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలో 353, ఏపీలో 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్ కోసం 2,20,070 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేకమైన సూచన ఏంటంటే వాళ్ళు దాదాపుగా 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే సాఫీగా వాళ్ళు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. ఆ బయోమెట్రీ మిగతా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అవన్నీ చేసుకుని ప్రశాంతంగా వాళ్ళ సీట్లలో కూర్చొని ఎటువంటి సమస్య లేకుండా ఎగ్జామ్ రాయాలని ముఖ్యంగా పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంజనీరింగ్ స్ట్రీమ్ మార్నింగ్ 10 o'clock to 1 o'clock జరుగుతుందండి. అగ్రికల్చర్, ఫార్మసీ తదితర గ్రూప్స్కి ఎగ్జామినేషన్ మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు షెడ్యూల్ చేయబడింది. అయితే మొత్తం స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఏమో 1,41,183 రాస్తున్నారండి. టోటల్ సెంటర్స్ వచ్చేసేమో తెలంగాణ, ఏపీ 2 స్టేట్స్ కలిపి 246 సెంటర్స్, తెలంగాణలో 218 సెంటర్స్ పెట్టడం జరిగింది. ఏపీలోనేమో 3 రీజనల్ సెంటర్స్, దాంట్లో 28 టెస్ట్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా మొత్తం సెంటర్స్ వచ్చేసి 154 సెంటర్స్, తెలంగాణలో 135 సెంటర్స్, ఏపీలోనేమో 19 సెంటర్స్. ఎవరికైనా ఈ బయోమెట్రిక్ ట్యాగ్స్ కాకపోవడం కూడా జరుగుతుంది. కొందరికి ఈ ఫింగర్ ప్రింట్స్లో కొంచెం తేడా ఉంటే వాళ్ళకు ఒక్కొక్కసారి జరగడం, ఆ ఫింగర్ ప్రింట్ ట్యాగ్స్ అవ్వదు. అటువంటి వాళ్ళకు కూడా మేము ఆల్టర్నేట్ మెథడ్ పెట్టాము. సో స్టూడెంట్స్ ఏమీ ప్రెషర్కు లోన్ కావాల్సిన అవసరం లేదు. ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసర్లకు తాము వ్యతిరేకం కాదు అని మరోసారి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే దక్షిణాది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడానికి మాత్రం వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు ఆయన. టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ని నియమించడంపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు జనసేనాని. టీటీడీ ఈఓగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని ప్రశ్నిస్తూ తాను చేసిన ట్వీట్ కు వివరణిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ సమగ్రతను కాపాడటానికి తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. దేశంలోని ప్రజలందరూ సమానమే అన్న భావన కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది వారికి, ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూనే
దక్షిణ భారతీయులపై ఉత్తరాది వారి పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. దక్షిణాది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తే ఊరుకోబోమన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీకి ఆనాడే వివరించినట్లు చెప్పారు. ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2000లో ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని, నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కొద్ది రోజుల క్రితం టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని ప్రశ్నిస్తూ ఘాటైన ట్వీట్ చేశారు పవన్. దీనిపై జనసేన అధినేత ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ని టీటీడీ ఈవోగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు సమాధానం చెప్పాలని ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి బాధ్యతలు తీసుకోవటాన్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కానీ దక్షిణాది ఐఏఎస్లకు అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి ఆలయ బాధ్యతలు అప్పగిస్తారా అంటూ పవన్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ఉత్తరాది వారు మన వాళ్లకు అవకాశం ఇవ్వరు, మనమెందుకు వాళ్లకు అవకాశం ఇవ్వాలని తన ట్వీట్లో వ్యాఖ్యానించారు జనసేనాని. టీటీడీ ఈవోగా సింఘాల్ నియామకాన్ని తప్పుపట్టడంపై దుమారం చెలరేగింది. పవన్ ట్వీట్ పై కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఐఏఎస్లను ఉత్తరాది దక్షిణాది అంటూ విడదీయటం సబబు కాదన్నారు. ఐఏఎస్లు దేశంలో ఎక్కడైనా పనిచేయవచ్చన్నారు. అలాగే టీటీడీ ఈవోగా సింఘాల్ ని ప్రభుత్వం నియమించిందన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ల సంఘం కూడా పవన్ తీరును విమర్శించింది. ఐఏఎస్ అధికారులకు ప్రాంతీయ భేదాలు అంటగట్టడం మంచిది కాదని తెలిపింది. దేవుడి సేవకు ఉత్తరాది దక్షిణాది అన్న తేడా ఉండదని వివరణ ఇచ్చింది. అంతేకాదు సినీ నటుడు మాజీ ఎంపీ మోహన్ బాబు కూడా సింఘాల్ నియామకాన్ని పూర్తిగా సమర్థిస్తూ లేఖను విడుదల చేశారు. దీంతో జనసేన పవన్ ట్వీట్లపై వివరణ ఇచ్చింది. ఉత్తరాది ఐఏఎస్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ దక్షిణాది వారిపై పెత్తనాన్ని మాత్రం సహించే ప్రసక్తి లేదని తన ట్వీట్కు వివరణ ఇచ్చారు పవన్. గత కొద్ది రోజులుగా నార్త్ ఇండియన్స్ ఆధిపత్యాన్ని పవన్ ప్రశ్నించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళనాడు రైతుల ఆందోళనకు కూడా మద్దతు ప్రకటించారు పవన్. దక్షిణాది రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవటం లేదని పలుమార్లు మండిపడ్డారు. అంతేకాదు బీజేపీ సీనియర్ నేత తరుణ్ విజయ్ దక్షిణాది వారిని కించపరుస్తూ చేసిన రేసిజం కామెంట్స్ కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు పవన్. దక్షిణ భారతీయులు కేంద్రానికి పన్నులు కట్టడం లేదా అంటూ ప్రశ్నించారు. అవసరం లేదంటే పన్నులు కట్టడం ఆపేస్తామని హెచ్చరించారు. అయితే సడన్ గా పవన్ దక్షిణ భారత సెంటిమెంట్ ఎందుకు అందుకున్నారో సస్పెన్స్ గా మారింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిచ్చిన పవన్ ఇప్పుడు మాత్రం తన వైఖరిని మార్చుకున్నారు. అవసరమైనప్పుడల్లా నార్త్ లీడర్స్ పై అటాక్ చేస్తున్నారు.